105 తెలుగుదేశం. వచ్చిందా? శ్రీమతే రామానుజాయ నమః. ఇప్పుడు మనం 105వ దివ్య దేశం జోషి మఠ్కి చేరుకున్నాము. మనం హైదరాబాద్ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్లో ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మనం ఢిల్లీ నుంచి మనం హరిద్వార్ వచ్చి హరిద్వార్ నుంచి ఋషికేశ్ వచ్చి ఋషికేశ్ నుంచి ఒక ట్యాక్సీ మాట్లాడుకొని జోషిమఠ్కి వచ్చాం. ఇది 105వ దివ్య దేశము నారసింహస్వామి టెంపుల్. చాలా అద్భుతమైనది. దీని పాసురం పన్నంగల్ ఆయిరం ఉடைய నల్లరమణె పల్లికొల్ పరమావెన్రు ఇనంగి వానవర్ మణిముడి పన్నిదర ఇరుందనల్ ఎమ్మయత్తు మనంకోలు మాధవి నిరుంగొడి ఇసుంబుర నిమిరిందవి మిగిలిపత్తి ఇనంగి వానవర్ పినంగు పూంపులిల్ నిలుందు వండి ససలం పిలిచి సెన్రు అడనెంజే. ఇది పాసురము. మళ్ళీ చెప్తాను ఒకసారి, దీన్ని గుర్తుపెట్టుకోండి. పనంగలాయిరం ఉடைய నల్లరవణె పల్లికొల్ పరమావెన్రు ఇనంగి వానవర్ మణిముడి పనిదర ఇరుందనల్లమయత్తుల్ మనంకొడు మాధవి నెడుంకొడి విసుంబుర నిమిరింద మిగులు పత్తి పినంగు పూంపులిల్ నులెందు వండి ససలం పిరిది సెన్రు అడనెంజే. ఇది తిరుప్పిరిది. పిరిది అంటే ప్రీతితో స్వామి ఇక్కడ వేంచేసి ఉన్న స్థలం. పనంగల్ ఆయిరం ఉடைய నల్లరవణె పల్లికొల్. పిరిదిలో స్వామి శేషపాను మీద ఉంటాడు, కానీ మరి ఇక్కడ మనకి నరసింహస్వామిగా ఉన్నారు. ఇక్కడ స్వామి పేరు పరమపురుషన్. పరమవల్లి పరమపురుషన్ సమేత పరమపురుషన్ దివ్య చరణం శరణం ప్రపద్యే. పరిమళవల్లి పరమపురుషం శరణం మమ. ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా తపస్సు చేశారు. ఇది శంకరాచార్యుల వారి గద్ది. ఇదంతా ఆశ్రమం, ఆలయం, పూజారి నివాసం. ఇవన్నీ శంకరాచార్యుల వారు తపస్సు చేసిన స్థలము, గద్ది. ఇది మన తిరుప్పిరిది జోషిమఠ్ ఆలయాన్ని సందర్శించండి. చాలా పురాతనమైనది. ఇది శంకరాచార్యుల వారి గద్ద. ఇక్కడే శంకరాచార్యులు తపస్సు చేసినట్టు. ఇక్కడ శంకరాచార్యుల వారికి ఈ పిరిది స్వామి ప్రత్యక్షమైనట్లు, నరసింహస్వామి ప్రత్యక్షమైనట్లు, దానికి ఆయన స్తోత్రం కూడా చేసినట్టు చెప్తారు. ఇది చాలా పవిత్రమైన స్థలము. ఇక్కడ మనం 10 పాసురాలు కూడా మనం పిరిది గురించి 10 పాసురాలు దివ్య ప్రబంధాలు ఉన్నాయి. తిరుమంగయ్య వారు రచించినవి ఉన్నాయి. ఆ 10 పాసురాలను మనం ఇక్కడ అనుసంధానం చేసుకున్నాము. ఇది నరసింహస్వామి చిత్రపటం చూడండి. அரியாயவம்மானை அமரற்பிரானை பெரியானை பிரமனை முன்படத்தானை வரிவாளரவனை கொன்னா பள்ளி கொலகின்னா கரியான் కలకానా కరుదుం కరుతే. నరసింహస్వామి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని వధిస్తున్న చిత్రం ఇది. ఇంకా భోగ్ మండి नाम आदि शंकराचार्य पौराणिक जगत शंकराचार्य भगवान नृसिंह मंदिर.
प्रसाद का काउंटर। అక్కడ ये भी तो वहाँ था, भूल जाते हैं तभी तो ठाकुर जी को याद दिलाते हैं। జోషిపేట్ మందిరం అండి ఇదంతా. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పటి వరకు ఎండలో మండిపోయి వచ్చాము. ఇక్కడికి రాగానే వాతావరణం అంతా చల్లపరిచేశాడు పెరుమాళ్ళు. తను ఒడిలోకి తీసుకున్నంత చల్లదనంగా ఉంది ఇదంతా మనకి. హిమాలయ పర్వతాలు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయి. ట్యాక్సీలో వచ్చిన ఎండలో మండిపోయాం పూర్తిగాను. అలాంటిది ఇక్కడికి అడుగు పెట్టంగానే చాలు ఈ వీచే గాలులతోటి ఆహ్లాదకరంగా మనసంతా చాలా ఆనందంగా ఉంది. పెరుమాళ్ళు ఒళ్ళోకి తీసుకున్నంత ఆనందం ఉంది అక్కడైతే. ఈ మార్గంలో మనకి 3 దివ్యదేశాలు వస్తాయి. ఒకటి మనం రిషికేశ్ నుంచి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా వచ్చేది దేవప్రయాగ, కండమెన్నం కడినగర్. దీని పాసులు మనకి పెరియాళ్వార్ అనుగ్రహించారు. అక్కడ అది సేవించుకొని రేపు మళ్ళీ మనం కండమెన్నం కడినగర్ వెళ్తాము. ఇప్పుడు ఈ జోషిమఠ్ నుంచి తిరిగి మనం బద్రీనాథ్కి వెళ్తాం. ఇప్పుడు సమయం 5 అయింది. బద్రీనాథ్ మనకి 6 గంటలకి ఆ గేట్లు క్లోజ్ చేస్తారేమో, కాబట్టి 6 గంటలలోపు మనం జోషిమఠ్ వెళ్ళాలి. జోషిమఠ్కి నుంచి మనం బద్రీనాథ్ వెళ్తాము. అంతవరకు ఇవన్నీ చూస్తుండండి. జోషిమఠ్ నుంచి బద్రీనాథ్ వెళ్తాం. మనకు రిషికేశ్లో ఉండడానికి మంచి వసతులు ఉన్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నరామానుజీయ స్వామి మఠం ఉంది, అక్కడ ఉండవచ్చు. पूजा होता है। ఇదంతా జోషిమఠే. జోషిమఠ్ మనకి రూములు. क्या है? विष्णु मंदिर है, सब ठीक ठाक है ना सर? विष्णु मंदिर है. ये पौराणिक मूर्तियाँ हैं, पुराना मंदिर है. ये माँ दुर्गे का है, गरुड़ भगवान, बद्री जी की माता है. सारी पौराणिक मूर्तियाँ हैं, 7वीं सदी की मूर्तियाँ हैं. आज से 1500 साल पुरानी. 1500 साल पहले का మందిరం ఇది, విష్ణు మందిరం. ఇక్కడ అన్ని పురాతన మూర్తులు ఉన్నాయి, మనం సందర్శించుకోవచ్చు. ఇది జోషి మఠంలో ఒక భాగం. ఇది గరుడాళ్వారు కూడా ఉన్నారు ఇక్కడ. ఈ తెల్లగా వస్త్రం కట్టుకుంది కదా, ఈ తెల్లగా వస్త్రాలు లెక్కలు గరుడాళ్వారు చూడచ్చు. ఎవరు స్వామి ఎవరు? गरुड़ा और बद्री विशालनाथ, बद्री विशाल माता. కానుకలు, ఇవన్నీ కానుకలు, స్వామికి వచ్చే కానుకలు.
ఇది జోషిమఠ్ 105వ దివ్య దేశము. తప్పకుండా ప్రతి ఒక్కరూ సందర్శించవలసి ఉంటుంది. ఇది బద్రి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి బద్రి మనకి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని తప్పకుండా సందర్శించండి. జై రామానుజ, జై జై రామానుజ.